భారత ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండడానికి ఓటే పునాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్లో ఓటేసిన అనంతరం మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికే కొన్ని హామీలు అమలు చేశామని చెప్పారు. బీజేపీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, మన బాధ్యత నిర్వర్తించినప్పుడే హక్కుల కోసం ప్రశ్నించే అవకాశం ఉంటుందన్నారు. 7 అని చెప్పిండు కేసీఆర్. మే 9 తారీఖు లోపల వేస్తా అని చెప్పిన. మే 6 తారీఖు నాడే 7,500 కోట్ల రూపాయలు అందరి ఖాతాలలో రైతు బంధు వేసిన. రైతు బంధు ఏ విధంగా అయితే రైతులకు ఇచ్చినో చెప్పిన దానికంటే 2 రోజుల ముందు ఇప్పుడు కూడా మీకు చెప్తున్నా 15 ఆగస్టు లోపల ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేసి తీరుతా. చంద్రశేఖరరావు లాగా దుబారా, చంద్రశేఖరరావు లాగా అవినీతి, చంద్రశేఖరరావు లాగా అసమర్థ పరిపాలన అందిస్తే ఇవి అసాధ్యం. ప్రతి నిమిషం ప్రతి క్షణం సంక్షేమం కోసం రాష్ట్రం యొక్క ఆదాయాన్ని అభివృద్ధి చేసుకుంటే ఇదేం అసాధ్యమైన టాస్క్ ఏం కాదు. డెఫినెట్గా భావిస్తున్నాం పృథ్వీ. అదే ముందు నుంచే చెప్పిన నేను, ఈ పార్లమెంట్ ఎన్నికలు మా 100 రోజుల పరిపాలనకు రెఫరెండం అని చెప్పిన. ఇప్పుడు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నా. 100 రోజుల్లో 5 గ్యారెంటీలను అమలు చేసి మిగతా గ్యారెంటీలను కూడా అమలు చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని తీర్పియమని చెప్పినాము. రాబోయే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు, ఈ రాష్ట్రాన్ని సంక్షేమ రాష్ట్రంగా మార్చే బాధ్యత మాది. బీజేపీ శాంతి భద్రతలను దెబ్బతీసి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేసి ఆ పెట్టుబడులను గుజరాత్కు తరలించుకోవాలని కుట్ర చేస్తున్నారు. ఈరోజు ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచినా కూడా ఢిల్లీకి సరిగ్గా పార్లమెంటు నుంచి 25 నిమిషాలలో ఉత్తరప్రదేశ్ స్టార్ట్ అవుతుంది, నోయిడా. కానీ ₹1 పెట్టుబడి కూడా అక్కడ ఎవరు పెట్టడం లేదు. ఎందుకు అంటే అక్కడ ప్రజల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొట్టి మత ప్రాతిపదికను విభజించి శాంతి భద్రతలను దెబ్బతీసిండ్రు కాబట్టి అక్కడికి ఎవ్వరు పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళడం లేదు. అట్లాంటి పరిస్థితే తెలంగాణలో సృష్టించబోతుంది బీజేపీ అత్యంత ప్రమాదకారి. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీకి పడే ప్రతి ఓటు ఈ రాష్ట్రం సర్వనాశనం కావడానికి దారితీస్తుంది. కాబట్టి ఈ దేశంలో ఉండే, ఈ రాష్ట్రంలో ఉండే ప్రధానంగా ప్రజలందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది.